మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని. ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రార్థనలను విన్నపములను ఆయన ఆలకిస్తాను అని అంటున్నారు. మరి మనం చేసిన ప్రతి ప్రార్థనలకు జవాబును పొందుకోవాలి అంటే మనం చేసిన విన్నపములను ఆలకించి అంగీకరించాలి అంటే మనం ఆయన ఎదుట యథార్థ హృదయము కలిగి నీతిని అనుసరించి ఆయన కట్టడలను ఆయన విధులను గైకొనే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన కట్టడలను విధులను అనుసరిస్తామో ఆయన మన విన్నపములన్నిటినీ కూడా ఆలకిస్తారు. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారు దేవుని సన్నిధిలో ఎలా నడిచారు అంటే సత్యమును అనుసరిస్తూ నీతిని అనుసరిస్తూ యథార్థంగా ప్రవర్తించాడు. కాబట్టే దేవుడు దావీదు చేస్తున్న ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించి తన కృపతో నింపి ఉన్నతమైన స్థానంలో, గొప్ప స్థానంలో దేవాతి దేవుడు దావీదు గారిని నిలబెట్టినారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, మనము చేస్తున్న ప్రార్థనను ఆలకించాలి అంటే దావీదు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో నీతిగా యథార్థంగా నడుస్తూ ఆయన వాక్యానుసారంగా జీవించాడో మనము కూడా అలాగు చేస్తే మన విన్నపములను ప్రార్థనలను కూడా దేవుడు అంగీకరిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారికి నాయనా నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు ఏ పని చేసినాను మీరు యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.